నార్త్ ఈస్ట్ కార్నర్ 6 acres 31 గుంటాస్ farmland for sale near Chevella. Hey guys, this is Sunil Saxena. Welcome to HS Properties. So present నేనున్న లొకేషన్ ఇది. చేవెళ్ళ నుంచి ఒక 13 కిలోమీటర్స్ దాటిన తర్వాత ఈ లొకేషన్ వస్తుంది. అండ్ ఏదైతే మనకి మొయినాబాద్ మెయిన్ హైవే వస్తుందో అండ్ చేవెళ్ళ మెయిన్ హైవే వస్తుందో ఈ హైవేకి ఒక 3 కిలోమీటర్స్ ఇన్సైడ్ ఉంటుంది. అండ్ విలేజ్కి ఒక 900 మీటర్స్ వస్తుంది. ఆ విలేజ్ పేరు వచ్చేసి ఖానాపూర్. అంటే ఖానాపూర్ అంటే మనకి హైవే నుంచి కొంచెం లోపలికి వస్తుంది అనమాట. సో ఈ లొకేషన్ ఎలా ఉంది అండ్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఇది ఒకసారి క్లియర్గా చూద్దాం. ఇది ఒక విలేజ్కి వెళ్ళే రోడ్. ఇది ఈ విలేజ్కి వచ్చేసి ఖానాపూర్ అంటారు. అండ్ ఇది మన ప్రాపర్టీ. ఇదంతా కూడా నక్షా రోడ్ అంటారు దీన్ని అంతా కూడా. అండ్ మన ప్రాపర్టీ ఎంటైర్ ప్రాపర్టీ అంతా కూడా 6 acres 30 గుంటాస్ అంతా కూడా కంప్లీట్గా ఫెన్సింగ్ వేసి ఉంటుంది. ఇది వచ్చేసి ఈస్ట్ సైడ్ రోడ్. ఇది కూడా నక్షా రోడ్లోనే ఉంది. అండ్ ఇది వచ్చేసి నార్త్ సైడ్ రోడ్. సో ఈ నార్త్ సైడ్ రోడ్లో మళ్ళీ ఇటు స్ట్రైట్కి వెళ్తే ఇంకొక విలేజ్ వస్తుంది అనమాట. సో ఇదేంటంటే విలేజ్ నుంచి విలేజ్కి వెళ్ళే కనెక్షన్ రోడ్ అనమాట, కనెక్టివిటీ రోడ్ ఇది. సో కార్ అయితే సఫిషియెంట్గానే వచ్చింది. నేను ఇప్పుడు రావటం అయితే ఈ రోడ్లో వచ్చాను, ఈ ఖానాపూర్ విలేజ్ నుంచి. అండ్ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఈ రోడ్లో వెళ్తాను. సో ఒకసారి మీరు నాకు కాల్ చేసినప్పుడు రోడ్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయనేది క్లియర్గా చెప్తాను. ఆఫ్కోర్స్ ఈ రోడ్ అయితే నేను పర్ఫెక్ట్గానే వచ్చాను, రోడ్ అయితే బాగానే ఉంది. రిటర్న్ రోడ్ కూడా చూసి నేను మీకు పర్ఫెక్ట్గా చెప్తాను. అండ్ ఇప్పుడు ఆపోజిట్ ప్రాపర్టీ నుంచి చూస్తే మంది ఇదనమాట. ఇదంతా కూడా టోటల్ 6 acres 31 గుంటాస్ 30 గుంటాస్. సో దీంట్లో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక డ్రోన్ ఫ్లై చేస్తాను. డ్రోన్ ఫ్లై చేసి చుట్టుపక్కల ఎలా ఉన్నాయి ప్రాపర్టీస్ కానీ లేకపోతే పొలాలు కానీ ఇవేవి ఎలా ఉన్నాయనేది చూపిస్తాను. అండ్ ఆపోజిట్లో కనిపించేది ఖానాపూర్ విలేజ్ అది. అండ్ డ్రోన్ ఫ్లై చేసినప్పుడు అవన్నీ కూడా క్లియర్గా కనిపిస్తాయి. అండ్ ఇక్కడ నియర్ బై చాలా ఫామ్ హౌసెస్ కూడా ఉన్నాయి. ఒకసారి డ్రోన్ ఫ్లై చేసినప్పుడు అవన్నీ క్లియర్గా చూద్దాము. ఇప్పుడు నేను చూపిస్తున్న వ్యూ వచ్చేసి నార్త్ ఫేసింగ్ నుంచి ఒక పర్ఫెక్ట్ వ్యూ చూపిస్తున్నాను. అంటే మనకి ఆపోజిట్లో కనిపించే ఈ రోడ్ అంతా కూడా కనిపిస్తుంది. అండ్ 2 sides లోపలికి డెప్త్ కూడా కనిపిస్తుంది అనమాట. ఇది కంప్లీట్ వ్యూ, ఇది ఏరియల్ వ్యూ ఇది. సో ఈ నార్త్ ఫేసింగ్లో మనకి ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ దాకా చూసుకుంటే ఒక పర్ఫెక్ట్ బాక్స్ షేప్లో ఉన్న 6 acres 30 గుంటాస్ క్లియర్గా కనిపిస్తుంది. అండ్ మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఒక చిన్న వాటర్ బాడీ ఏదో కనిపిస్తుంది నాకు. అండ్ దాంతోపాటు ఇంకా బ్యాక్ సైడ్ ఇంకా దూరంలో కూడా ఇంకొక లేక్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం యాక్చువల్గా ఈస్ట్ ఫేస్ నుంచి మన ప్రాపర్టీని చూస్తున్నాము. ఇది ఈస్ట్ ఫేసింగ్ రోడ్డు అండ్ అది నార్త్ ఫేసింగ్ రోడ్డు. అంటే మన కార్ ఇప్పుడు పెట్టింది కంప్లీట్గా కార్నర్లో పెట్టాను నేను, నార్త్ ఈస్ట్ కార్నర్లో పెట్టాను. సో ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ నుంచి జస్ట్ ఇట్లా ఎంటర్ అయ్యి ఆ కార్నర్లో పెట్టాను. ఇది కంప్లీట్ ఎంటైర్ ప్రాపర్టీ వ్యూ ఇది. సో ఇంకొకసారి నేను ఏం చేస్తానంటే మన ప్రాపర్టీ నుంచి కొంచెము ముందుకెళ్తే ఇంకొంచెం హైట్కి వెళ్తే చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అవన్నీ ఎలా ఉన్నాయో నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ నేను వచ్చే దారిలోనే చూశాను నేను, ఇక్కడ అంతా కూడా కొన్ని ఫామ్ హౌసెస్ కూడా కొన్ని కట్టేసి ఉన్నాయి. అండ్ మన ఫామ్ చుట్టూ కూడా ఇలానే చాలా డిఫరెంట్ పంట పొలాలు వేసుకున్నారు. ఇక్కడంతా కూడా కొంత బ్లాక్ సాయిల్ కూడా ఉంది. మెయిన్ అది ఇంపార్టెంట్ కాబట్టి నేను చెప్తున్నాను. సో ఇది మన చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ది ల్యాండ్స్ అన్నీ కూడా ఎంటీగా కనిపిస్తున్నాయి ఇక్కడ. బట్ వరి పొలాలు అవి కూడా చాలా ఉన్నాయి. ఇది మన ప్రాపర్టీ 6 acres 30 గుంటాస్ ప్రాపర్టీ. జస్ట్ మన ప్రాపర్టీ పక్కనే వేరే వాళ్ళు కూడా ఇట్లా ప్రీకాస్టింగ్ వాల్ వేసుకొని గేట్ పెట్టుకున్నారు. అండ్ ఆపోజిట్ చూస్తే ఇక్కడంతా కూడా క్యారెట్ వేశారు. ఇదంతా కూడా క్యారెట్. సో ఇక్కడ రీసెంట్గా ఒక బోర్వెల్ వేసి బావి కూడా ఉంది, అక్కడికి కూడా వెళ్ళి అవన్నీ చూసేసి వద్దాం. ఈ చుట్టుపక్కల ఇవన్నీ కూడా ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి. అక్కడ టీకుడ్ తోట ఉంది.
అండ్ అవతల కొబ్బరి చెట్లు ఉండి అక్కడ ఒక ఫామ్ హౌస్ ఉంది, ఎవరిదో ఫామ్ హౌస్ కట్టుకున్నారు అక్కడ. ఇక్కడ కనిపిస్తున్న ఫెన్సింగ్ కాకుండా ఆ పక్కనది మనం ఇప్పుడు చూసిన 6 acres 30 గుంటాస్. అండ్ ఇక్కడ జస్ట్ బోర్వెల్ అవి ఎలా ఉన్నాయో చూపిద్దామని చెప్పి తీసుకొని వచ్చాను ఇక్కడికి వచ్చాను. అండ్ ఇది బోర్వెల్ అండ్ అక్కడ డ్రిప్ సిస్టమ్ ఉంది వీళ్ళకి. అండ్ దాంతోపాటే ఈ ఏరియాలో ఇక్కడ ఒక వెల్ కూడా ఉంది, ఓపెన్ వెల్ కూడా ఉంది. జస్ట్ వాటర్ లెవెల్ చూపిద్దామని చెప్పి ఇక్కడికి వచ్చానమాట. సో ఇది ఇంత ఇంత జస్ట్ ఒక 15-20 ఫీట్లోనే మనకి ఇక్కడ వాటర్ అయితే ఉంది పైనుంచి. అండ్ ఇక్కడ వీళ్ళు ఇది ఐ థింక్ క్యారెట్ అనుకుంటా ఆర్ పల్లీలు, లేదు ఇది క్యారెటే ఇది. ఎస్, ఇక్కడంతా వీళ్ళు క్యారెట్ వేశారు. తీసి చూపిద్దామంటే ఇంకా చెట్లు చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి తీసి చూపించలేకపోతున్నాను. సో జస్ట్ మన ప్రాపర్టీకి వెరీ నియర్ బై ఉందన్నమాట ఇది. రైట్, ఇది క్యారెట్. సో ఇదంతా కూడా క్యారెట్ ఫామ్ వేశారు వీళ్ళు. నైస్. నేను ఇక్కడ ఈ ఏరియా నుంచి కొన్ని డిస్టెన్స్లు చెప్తాను. ఫస్ట్ మనము నియర్ బై చేవెళ్ళ ఉన్నాం కాబట్టి చేవెళ్ళ చూపిస్తాను. సో చేవెళ్ళ వచ్చేసి ఇక్కడ నుంచి 13 కిలోమీటర్స్ అవుతుంది పర్ఫెక్ట్గా. సో ఇది చేవెళ్ళ డిస్టెన్స్. అండ్ చేవెళ్ళ కాకుండా మనకి నెక్స్ట్ వచ్చేసి షాద్నగర్ కూడా ఒకసారి చెక్ చేద్దాము. ఎందుకంటే షాద్నగర్కి వేరే ఇంకొక షార్ట్ కట్ ఉంది. బట్ మనకి సిటీ నుంచి రావాలి అంటే షాద్నగర్ అదంతా తిరిగి రానవసరం లేదు. ఇది షాద్నగర్కి 37 కిలోమీటర్స్ చూపిస్తుంది ఈ ప్లేస్ నుంచి. ఇది షాద్నగర్ డిస్టెన్స్. అండ్ నెక్స్ట్ అప్పా జంక్షన్ ఒకసారి చెక్ చేస్తాను. సో అప్పా జంక్షన్ను మనం ఉన్న ప్లేస్ నుంచి 41 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇది అప్పా జంక్షన్ డిస్టెన్స్ అనమాట. సో 41 కిలోమీటర్స్. అట్ ద సేమ్ టైము అప్పా జంక్షనే కాకుండా మనకి ఈ లొకేషన్ నుంచి ఇంకా దాటి అనంతగిరి హిల్స్కి వెళ్ళచ్చు. సో అనంతగిరి హిల్స్ కూడా ఒకసారి నేను చూపిస్తాను. అనంతగిరి హిల్స్ వచ్చేసి 28 కిలోమీటర్స్ చూపిస్తుంది. అంటే మనం ఉన్న ప్లేస్ నుంచి మనకి అనంతగిరి కంటే ఒక 28 కిలోమీటర్స్ బిఫోరే ఉన్నామన్నమాట. మధ్యలో ఈ మన్నెగూడ, వికారాబాద్ ఇవన్నీ వస్తాయి. సో ఒకసారి వికారాబాద్ కూడా ఒకసారి చూపిస్తాను ఎంత డిస్టెన్స్ వస్తుంది అనేది. సో దట్ మనకి ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట ఏ ఏరియా నుంచి ఎంత డిస్టెన్స్లో ఉన్నామనేది. అండ్ వికారాబాద్ 22 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము. అండ్ ఆఫ్ కోర్స్ మనకి ఇక్కడ నుంచి చేవెళ్ళకి వెళ్తే చేవెళ్ళ నుంచి మళ్ళీ అటు అదర్ సిటీకి కనెక్టివిటీ కూడా మనకి ఇక్కడ నుంచి వస్తుంది. అదర్ సిటీ కనెక్టివిటీ అంటే శంకర్పల్లి అటు కూడా వెళ్ళచ్చు. అండ్ శంకర్పల్లికి ఇంకొక డైరెక్ట్ రూట్ కూడా ఉంది, మన చేవెళ్ళకి వెళ్ళకుండా డైరెక్ట్గా వెళ్ళచ్చు. అది వచ్చేసి 25 కిలోమీటర్స్ చూపిస్తుంది అనమాట. అంటే ఆఫ్ కోర్స్ ఒకటి చేవెళ్ళ నుంచి చూపిస్తుంది, ఇంకోటి చేవెళ్ళకి వెళ్ళకుండా డైరెక్ట్గా ఆలూరు అనే ప్లేస్ నుంచి డైరెక్ట్గా స్ట్రైట్గా చేవెళ్ళకి వెళ్తుంది. సో చేవెళ్ళ కూడా మనకి ఈ ప్లేస్ నుంచి ఒక 25 కిలోమీటర్స్ అవుతుంది. మళ్ళీ ఒకసారి నేను ఏం చేస్తానంటే బౌండరీస్ ఇవన్నీ క్లియర్గా చూపిస్తాను. ఇది ఈస్ట్ సైడ్ బౌండరీ ఇది. సో ఈస్ట్ సైడ్ బౌండరీలో ఇదంతా కూడా ఈస్ట్ ఫేసింగ్ రోడ్ అనమాట ఇది. అండ్ ఈస్ట్ ఫేసింగ్ రోడ్ ఇది. అండ్ నెక్స్ట్ ఇది నార్త్ ఫేసింగ్ రోడ్ అనమాట. సో ఒక విధంగా చూసుకుంటే ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అనమాట. ఒక నార్త్ ఈస్ట్ అంటే 630 గుంటాసే కాకుండా ఒక నార్త్ ఈస్ట్ కార్నర్ కూడా ఉంది. అండ్ నేను ఈ చుట్టుపక్కల అబ్జర్వ్ చేశాను, కొంతమంది ఇక్కడ ట్రాన్స్ఫార్మ్స్ అవి కూడా పెట్టుకొని ఉన్నారు పక్కన వాళ్ళు. సో మనకి కూడా ఆల్రెడీ కరెంట్ పోల్స్, ఇది మెయిన్ లైన్ కాబట్టి ఈ లైన్కి వెళ్తూ ఉంది కాబట్టి మనకి కరెంట్ పోల్స్ కూడా ఉంది. వాటర్కి అవన్నీ కూడా నేను ఇక్కడ చూశాను. దారిలో వచ్చేటప్పుడు ఈ పక్క పొలంలో వాళ్ళకి చూశాను, మోటార్ రన్లో ఉంది వాళ్ళది. మోటార్ రన్లో ఉంది కాబట్టి అక్కడ వాటర్ వస్తూ ఉన్నాయి. మళ్ళీ నేను ఒకవేళ బ్యాక్కి వెళ్తే నేను ఆ వాటర్ది కూడా చూపిస్తాను. సో ఇవి పక్కన పొలం వాళ్ళది. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇటువంటి ఏరియాల్లో ఫ్యూచర్లో ఏదైనా మంచి డెవలప్మెంట్ అయినప్పుడు ఇప్పుడున్న ప్రైసెస్లో దొరకవు అనమాట. ఎందుకంటే మనకి ఇదంతా కూడా హెచ్ఎండిఏ లిమిట్స్లోనే వస్తుంది. మనకి ఔటర్ రింగ్ రోడ్డుకి రీజనల్ రింగ్ రోడ్డుకి మధ్యలో వస్తుంది అనమాట. సో ఔటర్ రింగ్ రోడ్ అనేది ఈ ప్లేస్ నుంచి చూసుకుంటే చాలా డిస్టెన్స్లో వస్తుంది. అండ్ ఈ ఏరియాని అంతా కూడా రీసెంట్గా హెచ్ఎండిఏ లిమిట్స్లోకే చేసేసారనమాట. ఇదంతా కూడా హెచ్ఎండిఏ లిమిట్స్లోనే వస్తుంది.
కాబట్టి మనకి ఇప్పుడు ఏదైనా పొలంలాగా మంచి తోటలు పంటలు అట్లా వేసుకోవచ్చు. అండ్ ఫ్యూచర్లో దీన్ని కన్వర్ట్ చేసినప్పుడు హెచ్ఎండి లిమిట్స్ వచ్చినప్పుడు ఏదైనా లేఅవుట్ లాగా కూడా చేసుకోవచ్చు. కోర్స్ కొంచెం లోపలికి అవుతుంది, కొంత 1/2 కిలోమీటర్ ఒక సైడు విలేజ్ అండ్ 900 మీటర్స్ ఇంకొక విలేజ్ వస్తుంది. సో 2 విలేజెస్కి అయితే మధ్యలో ఉందన్నమాట. అంటే లేఅవుట్ అంటే మనకి ఏదైనా ఫామ్ హౌస్, ఫామ్ ల్యాండ్స్ లేఅవుట్స్ అట్లా కూడా మనం దీన్ని చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఇంతకుముందు చూపించినట్లు డ్రోన్ వ్యూలో చూపించినట్లు కంప్లీట్ బాక్సీ షేప్లో ఉంటుందన్నమాట. ఇదంతా కూడా ఈ నార్త్ సైడ్ ఈ రోడ్ అంతా కూడా స్ట్రైట్ ఉంటుంది. మళ్ళీ ఈవెన్ ఈస్ట్ సైడ్ రోడ్ అంతా కూడా స్ట్రైట్గా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ సౌత్ సైడ్ అంతా కూడా స్ట్రైట్ ఉంది. అండ్ ఈవెన్ వెస్ట్ సైడ్ కూడా స్ట్రైట్గా ఉంది. నేనంటే ఆ కార్నర్కి వెళ్ళి మళ్ళీ అదంతా చుట్టూ రౌండ్ అంతా తిరిగేసి వచ్చేసాను నేను. ఎందుకంటే నేను ఈ ఏరియాకి రావడమే ఎర్లీ మార్నింగ్ వచ్చాను. ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 6 o'clock వచ్చాను నేను. కాబట్టి ఇవంతా కూడా తిరిగేసి వచ్చాను అనమాట. ఇది ఈస్ట్. సో ఈస్ట్ ఫేసింగ్, ఆల్సో నార్త్ ఫేసింగ్ రోడ్. ఈ 6 acres 30 గుంటాస్లో ఒకవేళ మీరు సింగిల్గా తీసుకోకపోయినా ఒక 3 or 4 మెంబర్స్ కలిసి కూడా దీన్ని ప్రాపర్టీని డివైడ్ చేసి తీసుకోవచ్చు. ఎందుకంటే టోటల్గా బాక్సీ షేప్లో ఉంది కాబట్టి ఎవరైనా మల్టిపుల్ పీపుల్ తీసుకున్నా కూడా పర్ఫెక్ట్గా డివైడ్ చేసుకోవడానికి ఇందులో ఛాన్స్ ఉందన్నమాట. అంటే దీన్ని రోడ్ ఫేసింగ్లో కూడా స్ట్రైట్గా తీసుకోవచ్చు, లేదంటే మధ్యలో ఇంకొక రోడ్ వేసుకొని 4 pieces లాగా కూడా తీసుకోవచ్చు. సో మల్టిపుల్ పీపుల్ తీసుకుంటే ఏమవుతుందంటే టుగెదర్లో మంచి ఫామ్ హౌసెస్ కూడా కట్టుకోవచ్చు అనమాట. 1.5 acre ఆ రేంజ్లో మనం ఇక్కడ మంచి ఫామ్ హౌసెస్ కట్టుకోవచ్చు. నలుగురు కలిసినట్లు కూడా ఉంటుంది, నలుగురు కలిసి ఫామ్ హౌస్ కట్టుకున్నట్లు కూడా ఉంటుంది. సో హెచ్ఎస్ ప్రాపర్టీస్ ఎక్కడ ప్రాపర్టీస్ చేసినా కూడా బేసిక్గా డాక్యుమెంటేషన్ అంతా వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే ఇటువంటి ప్రాపర్టీస్ నేను చేస్తూ ఉంటాను. అండ్ ఆల్సో మీరు ఈ ప్రాపర్టీ తీసుకోవాలంటే దీని ప్రైజింగ్ అండ్ అదర్ డీటెయిల్స్, ఫుల్ డీటెయిల్స్ కోసం ఇక్కడ ఒక నెంబర్ ఇస్తున్నాను. ఈ నెంబర్లో మీరు వాట్సాప్లో పింగ్ చేసినా లేదంటే ఎనీ టైం కాల్ చేసినా కూడా మీకు దీని ప్రైజింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ ఇవ్వబడుతుంది. అండ్ ఆల్సో లొకేషన్ కావాలంటే లొకేషన్ కూడా పంపిస్తాను. సో దట్ మీరు కంప్లీట్ డిస్టెన్స్లు ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ మీరు మీ ఓన్గా కూడా ఒకసారి వచ్చి చూసుకొని ఎలా ఉందో కూడా చూసుకొని వెళ్ళొచ్చు. కోర్స్ అంటే నాకు కూకట్పల్లి నుంచి అరౌండ్ 60 kilometers అట్లా పడింది. సో మార్నింగ్ బయలుదేరితే అరౌండ్ 1 hour 15 minutesలో నేను ఈ ప్లేస్లో వచ్చేసిన్నాను అనమాట. సో మీరు ఏ ప్లేస్ నుంచి అయినా కూడా ఇంతకుముందు నేను చెప్పిన క్యాలిక్యులేషన్స్ ప్రకారం మీరు ఏ ప్లేస్లో ఉన్నా కూడా ఒకసారి చేవెళ్ళ చెక్ చేసుకోండి. చేవెళ్ళ నుంచి ఒక 13 kilometers యాడ్ చేసుకుంటే ఈ విలేజ్ వచ్చేస్తుంది అనమాట. అంటే మీకు జనరల్ క్యాలిక్యులేషన్స్ గురించి చెప్తున్నాను. అండ్ దీనికి ఆనుకొని ఉన్న విలేజ్ పేరు కాలాపూర్ అంటే మళ్ళీ చేవెళ్ళ కింద వస్తుంది అనమాట. ఇదంతా కూడా మనకి రంగారెడ్డి డిస్టిక్కే వస్తుంది. సో ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం హెచ్ఎస్ ప్రాపర్టీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఎండాకాలము ఇంత వేడి రాకముందే ఇవన్నీ షూట్ చేయడం కోసం చాలా ఎర్లీగా అరౌండ్ 4 o'clockకే లేచి ఇంత దూరం వచ్చి ఇవన్నీ చేసి కష్టపడి చేస్తున్నా కాబట్టి ఒక లైక్ కూడా చేయండి ఈ వీడియో మీరు ఇప్పటిదాకా చూసి ఉంటే. అండ్ హెచ్ఎస్ ప్రాపర్టీ ఛానల్లో ఆల్రెడీ అక్రాస్ ద కంట్రీ ఇప్పుడు చేస్తున్నాము. స్టార్ట్ ఫ్రమ్ మనకి శ్రీకాకుళం దగ్గర నుంచి గోవా దాకా అన్ని ప్లేసెస్లో అక్రాస్ ద సౌత్ ఇండియా అంతా కూడా ప్రాపర్టీస్ ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి మన ఛానల్లో. బట్ మీకే ఇంకేదన్నా కావాలి అనుకుంటే సునీల్, నా బడ్జెట్ ఇది, నాకు ఇటువంటి ఈ ప్రాపర్టీ ఈ ప్లేస్లో ప్రాపర్టీ కావాలి, ఈ డైరెక్షన్లో కావాలని చెప్తే నా దగ్గర మీకు ఏదైనా సూటబుల్గా ఉన్నా కూడా నేను ఆ ప్రాపర్టీ నేను మీకు సజెస్ట్ చేస్తాను. అండ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయితే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ వీడియోస్ కొద్దిగా తగ్గిపోయినాయి, అంటే కొద్దిగా ఈ ఎండాకాలం ఎక్కువ తిరగట్లేదు. సో ఇన్స్టాగ్రామ్లో మెయిన్ నేను అక్కడ ఫోకస్ చేసి అక్కడ అప్డేట్స్ చేస్తున్నాను. సో ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. నేను ఇప్పుడు కింద ఇన్స్టాగ్రామ్ని లింక్ అది ఇస్తున్నాను. అండ్ ఇంకా మంచి మంచి ప్రాపర్టీస్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎస్ ప్రాపర్టీస్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సునీల్ సక్సేనా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్.